హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొంతమంది ఎంత తిన్నా కానీ వెంటనే నీరసం వచ్చేస్తుంది. దానికి కారణం విటమిన్ డి లోపం అయి ఉండవచ్చు. అవేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసిన విటమిన్లు ఖచ్చితంగా అందించాలి. వీటిలో ఏది లోపించినా ఆ ఎఫెక్ట్ శరీరంపై పడుతుంది. ఫలితంగా అనారోగ్యానికి గురి అవుతారు. అయితే విటమిన్లు అన్నింటిలో డి విటమిన్ చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఇండియాలో ఉండి కూడా విటమిన్ డి లోపం తెచ్చుకుంటున్నాం అంటే మన జీవనశైలి ఎంత అదుపు తప్పిందో ఒక్కసారి ఆలోచించండి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు, రోగనిరోధక శక్తి బలహీనపడతాయి. ఈ పోషక లోపం లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. అయితే చాలామంది వీటిని విస్మరిస్తారు. ఈరోజు విటమిన్ డి లోపం వల్ల కలిగే లక్షణాల గురించి తెలుసుకుందాం. ఎముక నొప్పి. విటమిన్ డి లోపం వల్ల ఎముకల నొప్పి కలుగుతుంది. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారతాయి. కాల్షియం తగ్గటం వల్ల కీళ్లల్లో నొప్పి మొదలవుతుంది. ఇది విటమిన్ డి లోపంగా గుర్తించాలి. రోగనిరోధక శక్తి తగ్గటం. శరీరంలో విటమిన్ డి లోపం రోగనిరోధక వ్యవస్థపై లోతైన ప్రభావం చూపుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ సమస్య ఎదురవుతుంది. జుట్టు రాలటం. విటమిన్ డి లోపం వల్ల అలోపేషియా ఎరియాటా వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. మీరు జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానికి కారణం విటమిన్ డి లోపం అని గుర్తించండి. చర్మం పొడిబారుతుంది. విటమిన్ డి లోపం చర్మ వ్యాధులకు కారణమవుతుంది. విటమిన్ డి లోపం వల్ల దురద, మంట, పొడిబారటం వంటి వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ఇది విటమిన్ డి లోపం వల్ల వస్తున్నాయని గుర్తించండి. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి డైట్లో గుడ్లు, చేపలు, పాలు, చీజ్ వంటి సూపర్ ఫుడ్స్ను చేర్చుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.